ఎప్పుడు వెజ్ కర్రీస్ అంటే కూరగాయలు పన్నీరేనా, అప్పుడప్పుడు మష్రూమ్ కర్రీ కూడా కొంచెం చోటే ఉండే. కర్రీ ఎలా చేయాలో నేను చెప్తాను. నేనైతే ఒక పావు కేజీ మష్రూమ్స్ తీసుకున్నానండి. పావు కేజీ మష్రూమ్స్లోకి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి, అండ్ ఒక 2 టమాటాలు తీసుకున్నాను మంచిగా పడినాయి. నా దగ్గర అయితే మిక్సీ లేదండి, మీ దగ్గర మిక్సీ ఉంటే పేస్ట్ చేసుకోండి. టమాటాలు, దానిలోకి ధనియాల పొడి, గరం మసాలా, లైట్గా సాల్ట్, 1 స్పూన్ కారం అండ్ కొద్దిగా పెరిగేసుకుని పేస్ట్ అయితే చేసుకుని పక్కన పెట్టుకోండి. అది మష్రూమ్స్ క్లీన్ ఎలా చేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలని అయితే కింద ఒక వీడియో పెట్టానండి, ఆ లింక్ క్లిక్ చేసి అయితే చూడండి. ఇంకా వంట స్టార్ట్ చేసేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుని నూనె పోసేసుకోండి. మీకు పోసుకునే దానికంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. లైట్గా జీలకర్ర వేసుకుని ఈ చూపించే మసాలాలన్నీ వేసేసుకోండి. మసాలాలన్నీ లైట్గా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని నీట్గా వేపేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనకైతే ప్యాకెట్ల వరకు మిక్సీ కూడా లేదు, సో నూరేసి వేసేస్తున్నాను. నీట్గా నైఫ్తో కట్ చేసి వేసేస్తున్నాను. మీరైతే ప్యాకెట్ వేసుకున్నా పర్లేదు, అవైలబుల్ లేకపోతే ఫ్రెష్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపేసి పసుపు వేసేయండి. పసుపు కూడా పచ్చివాసన పోయాకైతే పక్కన పెట్టుకుని టమాటా పేస్ట్ వేసేసేయండి. లైట్గా కరివేపాకు వేసుకుని మొత్తం మిక్స్ చేసేసి కాసేపు ఆగిన ఉండి నీట్గా మొత్తం వేగిపోయిన తర్వాత, కలిసిపోయిన తర్వాత నీట్గా మష్రూమ్స్ వేసేసి కట్ చేసి పెట్టుకుని మొత్తం కలిపేసేయండి. మళ్ళీ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి కొన్ని నీళ్ళు అయితే పోయింది, ఒక 200 ml వరకు. వాటర్ 2 సార్లుగా యాడ్ చేయాలి, అప్పుడే గ్రేవీ మంచిగా వస్తుంది. 5 minutesకి ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ ఇంకొకసారి లైట్గా వాటర్ పోసుకుని ఇప్పుడైతే సరిపడా కారం, గరం మసాలా అయితే వేసేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేసి ఒక 5 minutes ఆగి పెరుగు అయితే యాడ్ చేయండి. ఒక 100 ml వరకు పెరిగేసుకోండి, సరిపోద్ది. అంతే అండి, థిక్ గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నీట్గా చపాతీలోకే కాదు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ అయితే. ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మ్యాక్సిమం ఇదైతే నాలాంటి బ్యాచిలర్స్ కోసమే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇలా మీకు నాకు ఈజీగా అనిపించే చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా. బాయ్.